హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే పొందండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టుడే వీడియోలో మీరు ఆంధ్రప్రదేశ్ వాహనదారులు అయితే కనుక మీ యొక్క వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తెలుసుకుని ఒక యాప్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో యొక్క ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో కూడా కొనాలనుకుంటారు. అలాంటి వారు కూడా వాటి యొక్క బండి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్. దాని యొక్క రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది, ఇటువంటివన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి డీటెయిల్స్ అన్ని తెలిపే ఒక అప్లికేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదే ఏపీ వెహికల్ డీటెయిల్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీ వెహికల్స్ రిజిస్ట్రేషన్ సెర్చ్ అని టైప్ చేసిన తర్వాత ఈ లోగోతో ఉన్న అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లోగోని, ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ లోగో. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. 4.6 రేటింగ్తో ఉంటుంది. ఏపీ వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా వర్క్ చేయించాలో చూపిస్తబోతున్నాను. నేను ఇన్స్టాల్ చేసినట్టు ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈవెన్ ఫ్రెండ్స్ ఏపీ అనేది నార్మల్గా ఇచ్చేసింది. ఇక్కడ నుంచి మనం నెంబర్ అనేది టైప్ చేయాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక నెంబర్ టైప్ చేసి చూపించబోతున్నాను, ఒక వెహికల్ నెంబర్. మీరు కూడా మీ వెహికల్ నెంబర్ టైప్ చేసి లేదా మీరు కొనాలనుకున్న వెహికల్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ వస్తాయి. సబ్మిట్ చేసిన తర్వాత చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ వెహికల్ యొక్క ఓనర్, రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్ మరియు మార్కర్స్ డీటెయిల్స్, మేకర్స్ నేమ్, వెహికల్ యొక్క కలర్ ఏంటో, ఆ ఫ్యూయల్ టైప్ పెట్రోలా లేదా, మరియు వాటి యొక్క రిజిస్ట్రేషన్ డేట్. ఇది మెయిన్ ఫ్రెండ్స్. చాలా వరకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అబద్ధం చెప్పి సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తుంటారు. కానీ ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనం కరెక్ట్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరు కూడా ఏ వినియోగదారుడు కూడా మోసపోడు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మరియు ఇంజిన్ యొక్క నెంబర్, దీని విధంగా కూడా బండి ఎప్పుడు రిజిస్టర్ చేస్తారో అది ఎంత ఓల్డ్తో కూడా మనం తెలుసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క వెహికల్ యొక్క లేదా మీరు కొనుక్కున్న వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్లో. మీరు కేవలం చూడమే మాత్రమే. కొన్ని వెహికల్స్కి AP5 అని ఉంటుంది. అక్కడ మీరు ఏం లేదు, AP5 అని అంటే ట్యాప్ చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు సింపుల్గా AP5 అని సింగిల్ నెంబర్ లేదా AP3 అలా సింగిల్ నెంబర్ ఉన్నాయి ఎదురా 0 పెట్టండి. ఇలాగా సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.